వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక మాసం 2వ సోమవారం. ఈరోజు చాలా విశిష్టమైనదండి. కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేయని వారు ఈ రోజున కార్తీక సోమవారం రోజున దీపారాధన చాలా ఫలితం ఉంటుంది. కార్తీక సోమవారం దీపారాధన తెల్లవారుజామున నిద్రలేచి చన్నీళ్లతో స్నానం చేయాలి. తెల్లవారుజామున నిద్రలేచి చన్నీళ్లతో స్నానం చేయాలి. ఈ కార్తీక మాసంలో నది స్నానం చేస్తే చాలా మంచిది. నది స్నానం చేయలేని వారు నీటిలో గంగాజలం పసుపు గాని కలుపుకొని పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేయవలెను. దీపారాధన ఆడవారు చేస్తున్నట్లయితే కుంకుమ బొట్టు పెట్టి కాళ్ళకు పసుపు పెట్టుకొని చేతులకు ఎరుపు రంగు గాజులు వేసుకొని తలకు పూలు పెట్టుకొని దీపారాధన చేయవలెను. దీపారాధన చేసినట్లయితే ఆ స్త్రీకి సౌభాగ్యం నిండుగా ఉంటుంది. దీపారాధన చేసే ముందు గడపకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు పెట్టాలి. ఆ తర్వాత తులసి కోటకు పూలతో అలంకరణ చేసి పిండితో ముగ్గు వేసి దీపారాధన చేయాలి. పూజా గదిలో ముగ్గు వేసి శివపార్వతుల పటాలకు గంధంతో బొట్లు పెట్టండి. శివుడికి గంధం అంటే చాలా ఇష్టం. జాజి పూలు, మల్లెపూలు, చామంతి పూలు, జిల్లెడి పూలు, ఎర్రగన్నేరు పూలతో శివునికి పూజ చేయాలి. ఆవు నెయ్యితో మట్టి ప్రమిదలో లేదా పిండి ప్రమిదలో లేదా నారికేల దీపం వెలిగించాలి. ముందుగా దీపం ప్రమిదలను వేసి దీపారాధన చేయాలి. ఆ తర్వాత ఓం నమః శివాయ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇంట్లో దీపారాధన తర్వాత సాయంకాలం శివాలయానికి వెళ్ళి నీళ్లతో గాని, పాలతో గాని, చెరుకు రసంతో గాని, ద్రాక్ష రసంతో గాని శివునికి అభిషేకం చేయాలి. వీలైతే 365 ఒత్తులతో దీపారాధన చేయాలి. తర్వాత ఉసిరి దీపము ఉసిరి చెట్టు కింద పెట్టాలి. అలాగే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి నీళ్లు పోసి నువ్వుల నూనెతో దీపం పెడితే అప్పుల బాధలు త్వరగా తీరుతాయి. శివాలయంలో శివుడి దర్శనం తర్వాత ఆలయ ప్రాంగణంలో ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. ఆ తర్వాత ఉపవాసం ఉన్నవారు నక్షత్ర దర్శనం తర్వాత ఉపవాసం విడిచి భోజనం చేయవచ్చు. అందరూ శివ పూజను చేసుకుని శివయ్య కటాక్షం పొందాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.